హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఆదరిస్తున్న అందరికీ మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న 1000+ సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదములు తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు మన ఛానల్లో ఎలాంటి వీడియోలు మనం అప్లోడ్ చేశామో వాటిని ఒకసారి సంక్షిప్తంగా ఈరోజు తెలుసుకుందాం. వాటితో పాటు కొన్ని అదనంగా చిన్న చిన్న విషయాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. ఓకే, లెట్స్ గో స్టార్ట్. ఫస్ట్ తెలుగు తీసుకుందాం. తెలుగులో మనం మొదటగా వర్ణమాల గురించి చెప్పుకుందాం. వర్ణమాలలో అచ్చులు 16, హల్లులు 36, మొత్తం 52. వీటి సమాచారం మన ఛానల్లో చెప్పుకోవడం జరిగింది. మరియు వీటితో పాటు తలకట్ట దీర్ఘాలు, గుణింతాలు, ఒత్తులు, వాటి సమాచారం మన ఛానల్లో ఉంది. నెక్స్ట్ తెలుగులో అదనంగా నెక్స్ట్ తీసుకుంటే పండుగల విశేషాలు ఉన్నవి. తర్వాత 12 జ్యోతిర్లింగాల విశేషాలు, 18 అష్ట పురాణాలు, వాటి పేర్ల సమాచారం, రామాయణం ఎన్ని కాండాలు ఉన్నాయి, కాండాలు ఎన్ని, వాటి సమాచారం, రామాయణంలోని ముఖ్య విశేషాలు, మహాభారతంలో 18 పర్వాలు, వాటి పేర్లు, వాటి సమాచారం, అక్షౌహిణి అనగా ఎంత, మహాభారతంలో ఎన్ని అక్షౌహిణుల సైన్యం పాల్గొన్నది, అక్షౌహిణి అంటే ఎంత, దాని సమాచారం, రామాయణం మహాభారతం వాటి పర్వాలు, కాండాలు, వాటి ముఖ్యమైన సమాచారాలు అన్నీ, రామాయణం ఎవరు రచించారు, మహాభారతం ఎవరు రచించారు, వీటితో పాటు వేమన పద్యాలు, సుమతి పద్యాలు. తర్వాత ఇంగ్లీష్లో ఒక్క క్రియాపదం తీసుకొని 100 నుంచి 130 పదాలుగా వాక్యాలుగా ఇలా రాయడం, ఇలాంటి సమాచారం. తర్వాత ఇంకా మనం అదనంగా ఏం చేసుకున్నాం, జీకే గురించి తీసుకుంటే జీకేలో ఒక్కొక్క వస్తువును, ఇప్పుడు విమానాన్ని రైట్ సోదరులు అనుకున్నారు, అలాంటి ఒక్కొక్క వస్తువును ఎవరు అనుకున్నారు, వాటి సమాచారం. ఇప్పుడు ముఖ్యమైన సమాధులు ఉన్నాయి, మహాత్మా గాంధీ కానీ జవహర్లాల్ నెహ్రూ, వాటి యొక్క పేర్లు, గర్భవతి కాలాలు, ఒక్కొక్క జీవి దాని గర్భాన్ని ఎన్ని రోజులు మోస్తుంది, దానికి సమాచారం. ఇలాంటి అతి ముఖ్యమైన సమాచారం ఇప్పటివరకు సాధ్యమైనంత వరకు మనకు మొబైల్ సహకరించకుండా, చిన్న మొబైల్ అయినప్పటికీ తక్కువ షార్ట్స్ రూపకంగా ఎక్కువ సమాచారం అందించే ప్రయత్నం వీలైనంత వరకు చేయడం జరిగింది. ఇవన్నీ మన ఛానల్లోని విశేషాలు. వీటితో పాటు మన భాషా భాగాలు, తెలుగు భాషా భాగాల గురించి, తెలుగులో అక్షరాలను ఎలా రాయాలి, పిల్లలు ఎలాంటి రాస్తే తప్పు ఎలా చేస్తే దాన్ని ఎలా చెప్పాలి, ఇలాంటి విశేషాలు అన్నీ ఉన్నవి. వీటితో పాటు మన మాల వేస్తారు, హనుమాన్ మాల వేస్తారు, వాటి సమాచారం, మాల లోపల ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి శ్లోకాలు ఉంటవి, మన ప్రదక్షిణ మంత్రం ఏంటి, పూజ విధానం ఏంటి, హనుమాన్ చాలీసా, దండకం, ఇలాంటి సమాచారాలన్నీ ఒక విభాగం. మనం ఇందులో ప్లేలిస్ట్ పెట్టడం జరిగింది మన ఛానల్లో. ఇది అతి ముఖ్యమైనది. ప్లేలిస్ట్లో ఉంటుంది వేమన పద్యాలు, సుమతి పద్యాలు, తర్వాత రామాయణం, మహాభారతం మరియు తెలుగు ప్లేలిస్ట్ చూసుకుంటే తెలుగులో అన్నీ ఉంటాయి. వర్ణమాల, అచ్చులు, హల్లులు, తలకట్ట దీర్ఘాలు, గుణింతాలు, ఒత్తులు, ఇలా శ్లోకాలు. తర్వాత హనుమాన్ మాల విశేషాలు, హనుమాన్ మాల భక్తుల కోసం. ఇలా ఇప్పటి వరకు మనకి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అలా మెయిన్ పాయింట్స్ మాత్రం ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇలాంటి విశేషాలు అన్నీ ఉన్నాయి. ఇందులో మీరు ఒక విభాగం చూసినా ఇంకో విభాగం మీకు తెలియకుండా చూసే అవకాశం మిస్ అయిన వారు ఉంటే మన ఛానల్ ఒకసారి మళ్ళీ వెరిఫికేషన్ చేసుకొని ఒకసారి మీకు ఉపయోగపడే విశేషాలు ఏమన్నా ఉన్నాయో తెలుసుకొని మళ్ళీ మీరు చూడగలరు. అలాగే ఇది మన ఛానల్లోని మెయిన్ ముఖ్య విశేషాలు ఇక చాలా ఉన్నవి కాబట్టి ఇది ఓన్లీ సంక్షిప్తంగా ఒకసారి గుర్తు చేసుకోవడం కాబట్టి ఇలా చెప్పడం జరిగింది. జీకే బిట్స్ ఇంక చాలా ఉన్నాయి. తెలుగు అంటే తెలుగులో మనకు తెలుగు నెలలు ఎన్ని, సంవత్సరాలు ఎన్ని, రాశులు ఎన్ని, నక్షత్రాలు ఎన్ని, తిథులు ఎన్ని, వారములు ఎన్ని, ఆయనములు ఎన్ని, ఇవన్నీ సమాచారం మన ఛానల్లో ఉన్నాయి. అతి ముఖ్యమైన సమాచారం మనకు తెలుసుకోవాలంటే మన ఛానల్ సంప్రదిస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, చివరిగా 2 పాయింట్లు చెప్పబోతున్నా. దీంతో మన వీడియో సమాప్తం కాబోతుంది. చాలా ముఖ్యమైనవి ఇవి. ప్రతి ఒక్కరూ ఏ పని చేయాలన్నా, జాబ్ చేసేవారైనా, పేదవారైనా, ఉన్నవారైనా, లేనివారైనా, ఎలాంటి వృత్తిరీత్యా ఎలాంటి పని చేసేవారైనా మొదటగా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉన్న తర్వాతనే ఏ పని చేస్తారు. కాబట్టి ఆరోగ్యం కోసం డైలీ మన ఛానల్లో
4:30 4:30కు ప్రతిరోజు ఉదయం 4:30కు మనకు ఓంకారం మెడిటేషన్ ఉంటుంది. ఆరోగ్యం బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ఉదయం 4:30కు మన ఛానల్లో లైవ్ ఉంటుంది. నాతో పాటు మీరు డైలీ పార్టిసిపేట్గా చేయవచ్చు. ఓంకారం మీరు డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఎంతో శక్తివంతమైన మంత్రం. దీనిని మన ఛానల్లో డైలీ లైవ్ ఉంటుంది. లైవ్లో పాల్గొన్నారు మీరు కూడా ప్రాక్టీస్ చేయగలరు. దాంతోపాటు కులవృత్తి రీత్యా గౌడన్ల కోసం తాడి చెట్లు ఎక్కే విధానం, కొత్తగా నేర్చుకునే వారి కోసం తాడి చెట్లు ఎక్కే విధానం, దానిలోని మెలకువలు, కష్టాలు, సుఖాలన్నీ వాటికి సంబంధించిన విషయాలు కూడా గౌడ వృత్తి అనే ఒక ప్లేలిస్ట్లో వివరించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవి మన ఛానల్లోని ముఖ్య విశేషాలు. మీకు నచ్చినట్టుకుంటున్నాను. నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, జై భారత్, జై హింద్.